చక్కగా మాట్లాడే రోబో, ప్రాణాలు కాపాడే డ్రోన్ సహా వివిధ రకాల సాంకేతిక పరికరాలు ముంబైలో జరిగిన టెక్నో ఫెస్ట్ లో సందడి చేశాయి. అంతర్జాతీయ పరిశోధకుల ఆవిష్కరణలతో పాటు ఔత్సాహిక ఐఐటి విద్యార్థుల ప్రయోగాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ అంతర్జాతీయ రోబోటిక్స్ ఛాలెంజ్ లో పోటీ పడ్డారు. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టెక్నోఫెస్ట్ లో ఔత్సాహిక పరిశోధకులు సత్తా చాటారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడేలా రూపొందించిన రోబోలను ప్రదర్శించి యువ శాస్త్రవేత్తలు తమ ప్రతిభ చాటుకున్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అత్యాధునిక విభిన్న సాంకేతిక పరికరాల తయారీతో పాటు దైనందిక జీవితంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ఆవిష్కరణల రూపకల్పనకు విద్యార్థులు మొగ్గు చూపారు. పనికిరాని చెత్తను సద్వినియోగం చేసుకునే విధానాలు, నీటి శుద్ధి యంత్రాలు, చెత్తతో విద్యుత్ ఉత్పత్తి తదితర అంశాలపై ఔత్సాహిక శాస్త్రవేత్తలు ప్రధానంగా దృష్టి పెట్టారు. సైకిల్ తొక్కడం ద్వారా నీటిని శుద్ధి చేసే యంత్రాన్ని ఐఐటి విద్యార్థి సిద్ధార్థ కోహ్లీ రూపొందించాడు. ఒక చోటు నుంచి మరో ప్రదేశానికి సులభంగా రవాణా చేసే వీలుంటుందనే సైకిల్తో యంత్రాన్ని అనుసంధానం చేశానని కోహ్లీ చెప్పాడు. This is a paddle operated or mechanical water purification unit in which without electricity you can purify water, and this is mounted on a bicycle so you can take it from one place to another. ఔత్సాహిక శాస్త్రజ్ఞుల ఆవిష్కరణలకు అదనంగా ప్రఖ్యాత అంతర్జాతీయ రోబోటిక్ సంస్థలు తమ నూతన రూపకల్పనలను టెక్నోఫెస్ట్ లో ప్రదర్శించాయి. అమెరికాకు చెందిన తెరాసెమ్ మూవ్మెంట్ సంస్థ రూపొందించిన మాట్లాడే రోబో బినా 48 ఫెస్ట్ లో సందడి చేసింది. లేజర్ స్కానింగ్ సాంకేతికత, ముఖం, శబ్ద గుర్తింపు, కృత్రిమ జ్ఞానం దీని సొంతం. అందించిన సమాచారం మేరకు బినా మనుషులతో సంభాషించగలదు. ఇది ప్రపంచంలో అత్యంత ఆధునిక సోషల్ రోబో అని డిజైనర్లు చెప్పారు. Hi there. I can't think of anything to say. I am 55 years old. సాంకేతిక పరిజ్ఞానంలో విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టేందుకు 1998 నుంచి ఐఐటి ముంబైలో ఈ టెక్నోఫెస్ట్ నిర్వహిస్తున్నారు. 16 మిలియన్ల ఖర్చుతో నిర్వహించిన ఈ ఫెస్ట్ లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు చెందిన యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. భారత్ సహా ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇథియోపియా, ఫ్రాన్స్, నేపాల్, పాకిస్తాన్, రష్యా, స్వీడన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లో స్క్రీనింగ్ జరిగింది. జూన్ మ్యూజికల్ వరల్డ్ ప్రీమియర్ ఈ ఏడాది ఫెస్ట్ కు అదనపు ఆకర్షణ.